ఈ రోజు చైనా వాళ్ళు ప్రపంచంలోనే ఫస్ట్ టైం గా ప్లాన్ చేసిన న్యూక్లియర్ ప్లాంట్ గురించి తెలుసుకుందాం. అయితే ఏమిటి ఇందులో కొత్తగా, ఎవరు వాడనివి ఏం వాడుతున్నారు అంటే ప్రైమరీ కూలెంట్ అండ్ రెగ్యులర్ గా వాడే యురేనియం కాదు, మోల్టెన్ సాల్ట్ అండ్ రియాక్టర్స్. అంటే ఇందులో ప్రైమరీ కూలెంట్ వాటర్ కి బదులుగా మోల్టెన్ సాల్ట్ ని వాడుతున్నారు. మోల్టెన్ సాల్ట్ వాడటం వల్ల హయ్యర్ టెంపరేచర్స్ లో కూడా హై ఎఫిషియన్సీ వస్తుంది. థోరియం ఎందుకు వాడుతున్నారు? రెగ్యులర్ గా యురేనియం చాలా కామన్ గా వాడతారు. థోరియం నేచర్ లో చాలా ఎక్కువగా అవైలబుల్ గా ఉంటుంది. దీని నుంచి రేడియోయాక్టివ్ వేస్ట్ కూడా చాలా తక్కువ. ఇది వాడటం వల్ల రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అయితే చైనా వాళ్ళు తీసుకున్న ఈ డెసిషన్ వల్ల ప్రపంచంలోనే న్యూక్లియర్ ఎనర్జీ తయారు చేసే మోడల్ నే మార్చేస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా జనరేట్ అయిన పవర్ చాలా సేఫ్ గా తక్కువ కాస్ట్ లో అవుతుంది. గోబీ డెజర్ట్ ని చైనాలో వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఈ ప్లేస్ లో చాలా పెద్ద ఏరియానే అండ్ రిస్క్ ని తగ్గిస్తుంది. 2025 నుంచి ఈ ప్లాంట్ ఓపెన్ చేస్తారట. అప్పటి నుంచి పవర్ జనరేషన్ మొదలవుతుంది. అయితే వీటికి ఇనిషియల్ గా స్టార్టింగ్ కాస్ట్ ఎక్కువ, ఎన్నో టెక్నికల్ ఛాలెంజెస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ అప్రూవల్స్ కూడా కావాలి. ఇవన్నీ దాటి చైనా గనక సక్సెస్ అయితే న్యూక్లియర్ ఇండస్ట్రీలో చైనా ఒక కొత్త రెవల్యూషన్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ పవర్ కూడా సేఫ్ గా, ఎన్విరాన్మెంట్ క్లీన్ గా ఉంటుంది. ప్రపంచంలో అందరూ ఎప్పుడు థోరియం బేస్డ్ న్యూక్లియర్ ప్లాంట్ స్టార్ట్ చేస్తారు, వెయిట్ చేసి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.